సృష్టికర్తకు ప్రణమం. శ్రీ మహాసృష్టికర్తకు ప్రణమం. మిత్రులందరికీ శుభం తెలియజేస్తున్నాను. శుభం. మిత్రులారా, ఈరోజు చాలా ఒక అమూల్యమైన సందేశాన్ని గురించి మాట్లాడాలనిపించింది. అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే బాబాలకి అలవాటు పడుతున్నారు. బాబాలు, పూజారులు, గురువులు, మఠాధిపతులు, జగద్గురులు, సద్గురులు, ఇట్లా రకరకాలైనటువంటి వారంతా వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళకి అలవాటు పడుతున్నారు జనాలు. పోయింది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి పాద పూజ చేసి వారితోటి యజ్ఞాలు యాగాదులు చేపిస్తూ, ఇళ్లలో పూజలు పునస్కారాలు చేపిస్తూ వారే మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తారు అనేటటువంటి ఒక గుడ్డి నమ్మకంతో వారి వెంటబడుతూ వారు పోయి నష్టపోయింది కాక మరి ఇతరులను కూడా ప్రోత్సహించి వారిని కూడా వీరితోటి తీసుకువెళ్ళి అక్కడ వారితోటి కల్పించి వారికి పూజలు చేయించి ఈ మాదిరిగా సమాజాన్ని ఒకరితో పాటు ఒకరు పూర్తిగా ఛిద్రం చేస్తున్నారు. గమనించండి, బాగా గమనించండి. ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహింపబడుతూ ఉన్నారు. వారు పోయి అక్కడ పలానా స్వామి దగ్గర పోయి పూజలు చేసి వస్తున్నాడు అని చెప్తే వీరు కూడా తెలియకుండానే ఒకరి కోసం ఒకరు పోయి అక్కడ పూజలు చేయడానికి వెళ్తున్నారు. ఆ పూజలు చేయడానికి పోయినటువంటి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారికి సంపూర్ణంగా ఇవ్వాల్సినటువంటి సంభావన ఒకరికి తెలిసి ఒకరికి తెలియకుండా సహాయంగా ఒకరి కోసం ఒకరు తీసుకొని పోయి అక్కడ వారికి సంపూర్ణంగా సంభావన చెల్లించి వస్తున్నారు. మరి వచ్చేటటువంటి దాంట్లో మోసపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వీళ్ళే స్వర్గానికి తీసుకొని పోతారని, వీళ్ళే మనకు సంపూర్ణంగా మన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారని, మనకు ఉండేటటువంటి ఇబ్బందులు, మనకు ఉండేటటువంటి జబ్బులు, మనకు ఉండేటటువంటి ఇంట్లో కష్టాలన్నీ కూడా వీరే తీరుస్తారని వీరి చోట వీరు వెంబడి పడుతున్నారు. ఇది అమాయకత్వం, మూర్ఖత్వం, తెలివి తక్కువ. అది గమనించక వీరందరినీ మనలను ఈ పూజలకు పోయేటటువంటి వారిని, పూజ చేయించేటటువంటి వారిని, పూజలు చేసేవారిని వీరందరినీ కూడా సృష్టించిన సృష్టికర్త వేరేగా ఉన్నాడు. అసలు ఆయనను సృష్టికర్తను వదిలి సృష్టిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారం తింటూ, నీరు త్రాగుతూ, మలమూత్ర విసర్జనలు చేసేటటువంటి మానవులను పూజ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉంది. ఆహారం తింటారు అందరూ కూడా, మనతో పాటు వారు కూడా భుజించేటటువంటి వారే. అయితే వారు చేసేటటువంటిది ఏంటంటే పూజలు చేస్తున్నామని మోసం చేస్తున్నారు, స్వర్గానికి తీసుకొని పోతామని మోసం చేస్తున్నారు. మీరు మా పాద పూజ చేస్తే మీకు అంతా. ఈరోజు చాలామంది ఈ యొక్క గురువులు అనబడినటువంటి వాళ్ళు అనేక మంది పాద పూజ చేస్తే 10,000, పాద పూజ వారికే డైరెక్ట్గా పూజలు చేసుకుంటే 20,000 టికెట్లు పెట్టి పూజింపబడుతూ ఉన్నారు. గమనించండి, ఎంతటి అమాయకులు, ఎంతటి వివేకమో చూడండి. ఇది ఎలాంటి వివేకం అనాలా? గమనించండి మిత్రులారా, ఇలాంటి మూర్ఖులైనటువంటి వాళ్ళను మనము ప్రోత్సహిస్తూ ఉన్నాం. మనం పోయేటటువంటి దాన్ని బట్టి మన మిత్రులు, తెలిసినటువంటి వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి ఈ యొక్క సేవలు చేసి ధనాన్ని వాళ్ళకి సమర్పించుకొని వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరి ఇంకొకరు చేయకుండా ఉండాలని అంటే మీరు చైతన్యవంతులు కావాలా, మీరు ఎడ్యుకేట్ కావాలా, మీరు అవగాహన కలిగి ఉండాలి. ఈ యొక్క సందర్భంలో నేను మీకు తెలియజేసేది ముఖ్యమైన విషయం ఇదొక్కటే అన్నమాట. మీరు అవగాహన కలిగి మీరు చైతన్యవంతులై ఇలాంటి మూర్ఖులైనటువంటి వారి దగ్గరికి మనం పోకుండా ఉండేటట్లుగా మనతో పాటు మన మిత్రులు కూడా ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా, ప్రోత్సహించబడకుండా ఉండేటట్లు మనం కొద్దిగా జాగ్రత్త పడినట్లయితే సమాజాన్ని మనం బాగు చేయగలం. ఇలాంటి దొంగ సాములు, దొంగ పూజారులు, దొంగ బాబాలు ఇలాంటి వారిని అరికట్టండి. సమాజంలో ఉండేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను అది ఆపేసేయాలి. దానికి మీ వంతు బాధ్యతగా మీరు చేయాలి. ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో, సమీపంలో ఎక్కడైనా ఇలాంటి వారు ఉన్నారని చెప్పారంటే మీరు వెళ్ళండి, వారిని పరిశీలించండి. వారి దగ్గరికి పోయేటటువంటి వాళ్ళందరూ కూడా అడిగి కనుక్కోండి. వీళ్ళంతా కూడా అమాయకంగా అక్కడికి వెళ్తున్నారు.
వీళ్ళని కాదు మనం పూజ చేయాల్సింది. వీళ్ళను, మనలను, సమాజాన్ని, సకల చరాచర జీవరాశులను సృష్టించినటువంటి శ్రీ శ్రీ మహాసృష్టికర్తను పూజ చేయాలి. ఆయన మనకు సంపూర్ణమైనటువంటి సహాయం చేయగలడు, మనం కోరినటువంటి కోరికలు తీర్చగలడు, ఆయన మనకు అందించగలడు ఏదైనా కానీ. కాబట్టి అది గమనించుకొని మనం చేయాలి. కానీ ఇలాంటి మూర్ఖులైనటువంటి వారు సమాజానికి వాళ్ళు చీడపురుగులు, సమాజాన్ని పెడత్రోవ పట్టించేటటువంటి దుర్మార్గులు, ఇలాంటి వారిని మనము ఆశ్రయించడం కానీ, వాళ్ళని మనం ప్రోత్సహించడం కానీ, వారి దగ్గరికి వెళ్ళి మనము పూజలు చేయడం కానీ చేయకూడదు. మిత్రులారా, గమనించి ఈ యొక్క సమాచారాన్ని మన మిత్రులకందరికీ తెలియజేయండి. ఇలాంటి దొంగ భావాల్ని, దొంగ సాధువులని, దొంగ పని చేసేటటువంటి ఇలాంటి పీఠాధిపతులని, కాషాయం గుడ్డలు వేసుకొని, వేషాలు వేసుకొని, గడ్డాలు పెంచుకున్న వాళ్ళంతా దేవుళ్ళు కారు. మోసం చేయడానికి వీళ్ళందరూ గడ్డాలు పెంచుకొని, కాషాయ గుడ్డలు వేసుకొని, రకరకాల బొట్లు పెట్టుకొని వీళ్ళు ఈ బాధ చేస్తున్నారు. ఈ బొట్లు పెట్టుకున్నంత మాత్రాన, అన్ని రకరకాల వేషాలు వేసుకున్నంత మాత్రాన వీళ్ళందరూ దేవుళ్ళు కారు. సాధారణమైనటువంటి మనలాంటి మనుషులే. వీరేం చేస్తున్నారంటే అందరు తాగకుండా ఏం చేస్తున్నారు, బాగా శుద్ధంగా తింటున్నారు, తాగుతున్నారు, విలాసవంతమైనటువంటి లావిష్ లైఫ్ జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారిని మనం నమ్మకూడదు. మోసకారులు వీళ్ళంతా. కాబట్టి గమనించుకొని మిత్రులారా, ఇలాంటి పని చేసేటటువంటి వారిని అందరినీ కూడా మనం అరికట్టినట్టయితే సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి గమనించి ఈ యొక్క సమాచారాన్ని మన మిత్రులకి అందరికీ తెలియజేయండి. ఇలాంటి బాబాల్ని, ఇలాంటి దొంగ బాబాల్ని, సాధువుల్ని మీరు ఎంకరేజ్ చేయకుండా, ప్రోత్సహించబడకుండా మీరు ఇతరులు ఇది అరికడితే బాగుంటుందని సమాజానికి మంచి సమాచారాన్ని తెలియచేయమని ముగిస్తున్నాను. ఈ యొక్క సమాచారం మన మిత్రులందరికీ తెలియచేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం. మీకు అందరికీ శుభం తెలియజేస్తూ ముగిస్తున్నాను. శుభం.